విజ్ఞప్తి. పెదనందిపాటు చిలకలూరుపేట పెదనందిపాటు రోడ్డు దాసరి కాలనీలో చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి 30వ తిరునాళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు రెండవ రోజు ఆ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపి ఆ దుర్గమ్మ తల్లికి విశేష కుంకుమ పూజ. పసుపు కుంకుమ శోభిత చక్కగా చూడ కుంకుమ రాశి ఆ తల్లి కుంకుమ రాశిలో మనకి దర్శనం ఇస్తుంది. రెండవ రోజు ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. ఎక్కువ వందలాది మంది భక్తులు విచ్చేసి ఆ తల్లికి కుంకుమ పూజలు చేసుకుని ఆ తల్లి ఆశీస్సులు పొందారు. ఉదయం 6 గంటల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకున్నారు. సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ మహత్తర వేడుకలలో ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన ధర్మకర్తలు, దేవస్థాన కమిటీ సభ్యులు, దేవస్థాన భక్తులు అందరూ కూడా ఒక భక్తులే కాకుండా ఇటువంటి కార్యక్రమం జరగాలంటే అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా ఆ తల్లి చల్లగా కాపాడాలని వేడుకుంటూ ఉన్నాము. రేపు అనగా 28వ తారీఖు శుక్రవారం రేపు ఉదయం 10 గంటలకు అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం చాలా విశేషంగా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ కళ్యాణం అక్షంతలు వేసుకున్నట్లయితే మీ కోరిక విద్య, ఉద్యోగం, వివాహం ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికను తల్లి నెరవేరుస్తుంది. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు అందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ తర్వాత జరిగేటువంటి హోమ కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఆ తల్లి నిన్న అభిషేకం జరిగింది అమ్మవారికి. అమ్మవారు ఎక్కువ సింహవాహిని, అమ్మవారి సింహవాహన మీద కూర్చోవడం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ తల్లి పద్మం మీద కూర్చొని ఉంది. నేను ఇంతవరకు కూడా అదే చెబుతున్నాను ప్రత్యేకంగా. ఈ దేవాలయానికి ప్రత్యేక విశేషం ఉంది కాబట్టి ఆ తల్లి ఇంత వైభవంగా మనం జరిపించుకుంటోంది. ఆ తల్లి పద్మం మీద కూర్చొని ఉంది. ఆ తల్లి పక్కనే సింహ వాహనం కూడా ఉంది. పద్మం అంటే ఏంటి? లక్ష్మీదేవి. ఆ ధనలక్ష్మీదేవి కూడా మన దేవాలయంలోనే ఉంది. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆ దుర్గమ్మ తల్లి అందరి కోరికలు నెరవేరుస్తూ కుంకు బంగారమై వెలిసిల్లి ప్రతి సంవత్సరం కూడా ఒక్కో రకంగా ఆ తల్లి వెలుగొందుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 5 రోజులు జరిగే కార్యక్రమాన్ని చక్కగా విచ్చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు 50 మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా ఆ తల్లి దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలని వేడుకుంటూ ఉన్నాము.
అమ్మవారికి ఈ రోజు నుంచి నాగహారతి ఇవాళ ఇప్పుడే అమ్మవారికి మొదలు పెట్టాం. నాగహారతి, సింహహారతి, చంద్రహారతి, సూర్యహారతి, నక్షత్ర